బ్రేకింగ్ న్యూస్ తెలంగాణలో గ్రూప్ 2 ఫలితాలను టీజీపీఎస్సీ రిలీజ్ చేసింది. జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ తో పాటు ఫైనల్స్ కీను కూడా టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం రిలీజ్ చేశారు. 783 పోస్టుల భర్తీకి డిసెంబర్ 15, 16 తేదీల్లో పరీక్ష నిర్వహించగా 2,51,738 మంది అభ్యర్థులు ఈ పరీక్షలకు హాజరయ్యారు. ఇదే అంశానికి సంబంధించిన డీటెయిల్స్ ను మా ప్రతినిధి హేమ అందిస్తారు. హేమ, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎవరైతే ఉద్యోగులు ఉన్నారో వాళ్ళంతా కూడా, స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళంతా కూడా ఎదురు చూసినటువంటి కారణం వచ్చేసింది. తెలంగాణ సంబంధించి గ్రూప్ 2 ఫలితాలను టీజీపీఎస్సీ విడుదల చేసింది. నిరుద్యోగులంతా కూడా ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. యాక్చువల్లీ గ్రూప్ 2 కానివ్వండి, గ్రూప్ 1 కానివ్వండి, గ్రూప్ కి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ వాటి ఫలితాలు ఎప్పుడొస్తాయని ఎదురు చూస్తున్నారు. సో ఈ నేపథ్యంలో కాసేపటి క్రితమే గ్రూప్ 2 ఫలితాలను టీజీపీఎస్సీ కూడా విడుదల చేసింది. ప్రధానంగా జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ తో పాటు ఏదైతే ఫైనల్ కీ ఉంటుందో టీజీపీఎస్సీకి సంబంధించింది, ఆ గ్రూప్ 2 కి సంబంధించిన ఫైనల్ కీని కూడా కాసేపటి క్రితమే టీజీపీఎస్సీ చైర్మన్ గా ఉన్న బుర్రా వెంకటేశం రిలీజ్ చేశారు. అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మొత్తం 783 పోస్టుల భర్తీ కోసం డిసెంబర్ 15, 16 తేదీల్లో ఈ పరీక్ష నిర్వహించగా దీనికి ఈ ఎగ్జామ్స్ కి దాదాపు 2,51,738 మంది అభ్యర్థులు హాజరయ్యారు. సో వాళ్ళకి సంబంధించినటువంటి రిజల్ట్ ఏదైతే ఉంటుందో దానికి కాసేపటి క్రితమే ఫలితాలను బుర్రా వెంకటేశం కూడా విడుదల చేశారు. ప్రధానంగా 783 పోస్టులకు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ ఏర్పడిన తర్వాత గ్రూప్ 2 ఎగ్జామ్స్ ని కూడా నిర్వహించింది. సో ప్రస్తుతం దానికి సంబంధించినటువంటి జనరల్ కీ తో పాటు ఫైనల్ కీ కూడా రిలీజ్ చేసినటువంటి సిచ్యువేషన్. రైట్, థ్యాంక్ యూ హేమ.